చాందిని చౌదరి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి. షార్ట్ ఫిల్మ్స్ ద్వారా ప్రయాణాన్ని మొదలుపెట్టి నేడు వెండితెరపై కథానాయికగా రాణిస్తున్న ఆమె జీవిత చరిత్రను వివిధ దశల్లో ఇప్పుడు తెలుసుకుందాం. చాందిని చౌదరి ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో 1991 అక్టోబర్ 23న జన్మించారు. ఆమె విద్యాభ్యాసం అంతా వైజాగ్లోనే సాగింది. ఆమె ఒక మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చారు. సినిమా నేపథ్యం లేకపోయినా ఆమెకు చిన్నప్పటి నుండి నటనపై ఆసక్తి ఉండేది. ఆమె ఇంజనీరింగ్ పూర్తి చేశారు. చదువుకునే రోజుల్లోనే ఆమెకు మోడలింగ్, నటనపై మక్కువ కలగటంతో ఆ దిశగా అడుగులు వేశారు. తెలుగులో యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ ట్రెండ్ మొదలైన కొత్తలో చాందిని చౌదరి ఒక సంచలనం. ఎంఆర్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన పలు లఘు చిత్రాల్లో ఆమె నటించారు. మధురం, ప్రేమలో పడ్డాడు వంటి షార్ట్ ఫిల్మ్స్ ఆమెకు విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టాయి. ఆ సమయంలో సోషల్ మీడియాలో ఆమెను అందరూ షార్ట్ ఫిల్మ్ క్వీన్ అని పిలిచేవారు. షార్ట్ ఫిల్మ్స్లో గుర్తింపు వచ్చినప్పటికీ వెండితెరపై సరైన బ్రేక్ రావటం అంత సులభం కాదు. కేతు ఈ సినిమాతో ఆమె కథానాయికగా పరిచయమయ్యారు. కుందన బొమ్మ ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించినా అవి బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేదు. సపోర్టింగ్ రోల్స్ కొన్ని పెద్ద సినిమాల్లో చిన్న పాత్రలు, ఉదాహరణకు మహేష్ బాబు బ్రహ్మోత్సవంలో కూడా చేశారు. కానీ ఆమె ప్రతిభకు తగ్గ గుర్తింపు రాలేదు. చాందిని చౌదరి కెరీర్ను పూర్తిగా మార్చేసింది కలర్ ఫోటో దీప్తి పాత్ర. ఇందులో దీప్తి అనే పాత్రలో ఆమె నటనకు విమర్శకుల నుండి ప్రశంసలు లభించాయి. ఒక పల్లెటూరి అమ్మాయిగా ప్రేమించిన వ్యక్తి కోసం తప్పించే పాత్రలో ఆమె జీవించారు. ఈ సినిమా నేషనల్ అవార్డుని కూడా గెలుచుకుంది. దీంతో చాందిని ఒక్కసారిగా ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించింది. చాందిని కేవలం సినిమాలకు మాత్రమే పరిమితం కాకుండా ఓటీటీ ప్లాట్ఫామ్స్లో కూడా రాణిస్తున్నారు. గామి 2024లో వచ్చిన ఈ ప్రయోగాత్మక చిత్రంలో ఆమె పాత్రకు మంచి పేరు వచ్చింది. సత్య ఆమె నటించిన షార్ట్ ఫిల్మ్స్ అనుభవం వెబ్ సిరీస్లలో బాగా ఉపయోగపడింది. మ్యూజిక్ వీడియోస్ ఇటీవల ఆమె నటించిన మ్యూజిక్ వీడియోలకు కూడా మిలియన్ల వ్యూస్ వస్తున్నాయి. చాందిని చాలా సింపుల్గా ఉండటానికి ఇష్టపడతారు. ఆమె తన పాత్రల ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎలాంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండా కేవలం సొంత టాలెంట్తోనే ఈ స్థాయికి చేరుకున్నారు. ఆమెకు ప్రయాణాలు చేయటం, ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. షార్ట్ ఫిల్మ్స్ నుండి నేషనల్ అవార్డు గెలుచుకున్న సినిమా హీరోయిన్ వరకు చాందిని చౌదరి ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. గ్లామర్ పాత్రల కంటే నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలనే ఆమె ఎక్కువగా ఎంచుకుంటున్నారు. 2025-26లో ఆమె మరిన్ని పెద్ద ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. చాందిని తన కెరీర్ను చాలా సరళమైన లఘు చిత్రాలతో మొదలుపెట్టారు. అప్పట్లో ఆమె కేవలం చక్కటి రూపం ఉన్న అమ్మాయిగానే అందరికీ తెలుసు. కానీ కలర్ ఫోటో తర్వాత ఆమెలోని నటిని పరిశ్రమ గుర్తించింది. ఎమోషనల్ పర్ఫార్మెన్స్ క్లైమాక్స్లో ఆమె పండించిన భావోద్వేగాలు ప్రేక్షకులను కంటతడి పెట్టించాయి. ఒక సాధారణ అమ్మాయి తన ప్రేమ కోసం సమాజంతో పోరాడే తీరును ఆమె కళ్ళతోనే పలికించారు. బోల్డ్ నిర్ణయాలు, గ్లామర్ పాత్రలకు అవకాశాలు వచ్చినా ఆమె వాటిని కాదని కంటెంట్ ఉన్న కథలకే మొగ్గు చూపారు. 2024లో వచ్చిన గామి సినిమా చాందిని కెరీర్లో ఒక మైలురాయి. కష్టతరమైన షూటింగ్. ఈ సినిమా కోసం ఆమె హిమాలయాల వంటి -డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాల్లో షూటింగ్ చేశారు. ఒక నటిగా ఆమె పడిన శ్రమను విమర్శకులు కొనియాడారు. డాక్టర్ పాత్ర ఇందులో ఆమె ఒక వైద్యురాలిగా విజ్ఞాన శాస్త్రానికి, మానవీయ సంబంధాలకు మధ్య ఉండే సంఘర్షణను అద్భుతంగా ప్రదర్శించారు.
చాందిని ప్రస్తుతం మరిన్ని వైవిధ్యమైన సినిమాలతో బిజీగా ఉన్నారు. పెద్ద బ్యానర్ సినిమాలు. ఇప్పుడు ఆమెకు పెద్ద నిర్మాణ సంస్థల నుండి ఆఫర్లు వస్తున్నాయి. ఫీమేల్ సెంట్రిక్ మూవీస్. కథానాయిక ప్రాధాన్యత ఉన్న 2 చిత్రాల్లో ఆమె ప్రస్తుతం నటిస్తున్నారు. డిజిటల్ కంటెంట్. కేవలం వెండి తెరకే పరిమితం కాకుండా క్వాలిటీ ఉన్న వెబ్ సిరీస్ల కోసం ఆమె చర్చలు జరుపుతున్నారు. చాందిని చౌదరి గురించి మరికొన్ని ఆసక్తికర విశేషాలు. సొంతంగా ఎదిగిన నటి. ఎలాంటి సపోర్ట్ లేకుండా కేవలం ఆడిషన్స్ ఇస్తూ చిన్న పాత్రల నుండి స్టార్ హీరోయిన్ స్థాయికి చేరారు. సామాజిక స్పృహ. సామాజిక అంశాలపై ఆమె స్పందిస్తుంటారు. పర్యావరణ పరిరక్షణ మరియు మూగజీవాల పట్ల ఆమెకు ప్రేమ ఎక్కువ. ఫ్యాషన్ సెన్స్. సంప్రదాయ వస్త్రధారణలో అయినా మోడర్న్ లుక్లో అయినా ఆమె తనదైన శైలిని ప్రదర్శిస్తారు. చాందిని చౌదరి అంటే కేవలం ఒక హీరోయిన్ మాత్రమే కాదు, ప్రయత్నం ఉంటే ఫలితం ఖచ్చితంగా వస్తుంది అని నిరూపించిన వ్యక్తి. యూట్యూబ్ స్క్రీన్ నుండి నేషనల్ లెవెల్ గుర్తింపు వరకు ఆమె ప్రయాణం ఎంతో మందికి ఔత్సాహిక నటీనటులకు ఒక గైడ్లా పనిచేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో స్మార్ట్ ఫోన్ల వాడకం, యూట్యూబ్ క్రేజ్ విపరీతంగా పెరిగిన సమయంలో చాందిని ఒక ఐకాన్గా మారారు. షార్ట్ ఫిల్మ్ విప్లవం. నేడు మనం చూస్తున్న చాలా మంది టాలెంటెడ్ డైరెక్టర్లు, యాక్టర్లు ఆ రోజుల్లో చాందిని చేసిన షార్ట్ ఫిల్మ్స్ చూసి స్ఫూర్తి పొందిన వారే. న్యాచురల్ లుక్. అప్పట్లో గ్లామర్ అంటే కేవలం మేకప్ అనుకునే రోజుల్లో అతి తక్కువ మేకప్తో సహజమైన పక్కింటి అమ్మాయిలా కనిపించి అందరినీ ఆకట్టుకున్నారు. హీరోయిన్గా అవకాశాలు రావడం ఒక ఎత్తు అయితే వచ్చిన అవకాశాలను నిలబెట్టుకోవటం మరొక ఎత్తు. లాంగ్వేజ్ అడ్వాంటేజ్. తెలుగు అమ్మాయి కావటం వల్ల డైలాగ్ డెలివరీలో ఆమెకు మంచి పట్టు ఉంది. ఇది ఆమెకు డబ్బింగ్ విషయంలో పెద్ద ప్లస్ పాయింట్ అయ్యింది. విమర్శలను ఎదుర్కోవటం. కెరీర్ ప్రారంభంలో కొన్ని సినిమాలు పరాజయం పాలైనప్పుడు ఆమెపై విమర్శలు వచ్చాయి. కానీ కలర్ ఫోటోతో వాటన్నిటికీ తన నటనతో సమాధానం చెప్పారు. ఆఫర్లు లేని సమయంలో కూడా నిరాశ చెందకుండా తన నటనను మెరుగుపరుచుకుంటూ వెళ్లారు. కథల ఎంపిక. రొటీన్ మాస్ సినిమాల కంటే వైవిధ్యమైన సినిమాలకే ప్రాధాన్యత ఇవ్వడం. కనెక్టివిటీ. ప్రేక్షకులు తన పాత్రలో తమల్ని తాము చూసుకునేలా సహజంగా నటించటం. చాందిని చౌదరి 2026 నాటికి తెలుగు ఇండస్ట్రీలో ఒక నిలకడైన నటిగా స్థిరపడ్డారు. ఆమె కేవలం గ్లామర్ కోసమే కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న ఏ పాత్రకైనా మొదటి చాయిస్గా నిలుస్తున్నారు. తెలుగు అమ్మాయిలు కూడా సినిమా రంగంలో రాణించగలరని నిరూపించిన వారిలో ఆమె ఒకరు. ఏవం సీక్వెల్ పార్ట్ 2. ఏవం చిత్రంలో చాందిని పోషించిన పోలీస్ ఆఫీసర్ సౌమ్య పాత్రకు మంచి ప్రశంసలు దక్కాయి. మహిళా సాధికారత మరియు ఇన్వెస్టిగేషన్ చుట్టూ తిరిగే ఈ కథలో ఆమె నటన చాలా సీరియస్గా ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్లో ఉంది. గామి 2. గామి ఒక విజువల్ వండర్గా నిలిచింది. దర్శకుడు విద్యాధర్ కాగిత ఈ సినిమాకు సీక్వెల్ లేదా అదే తరహా ప్రయోగాత్మక చిత్రానికి ప్లాన్ చేస్తున్నారు. ఇందులో చాందిని పాత్ర మరింత కీలకంగా ఉంటుందని సమాచారం. -డిగ్రీల చలిలో ఆమె చేసిన సాహసాలు ఈసారి కూడా కొనసాగే అవకాశం ఉంది. వెబ్ సిరీస్ ప్రాజెక్ట్స్. చాందిని డిజిటల్ ప్లాట్ఫామ్స్ మీద కూడా తన పట్టును పెంచుకుంటున్నారు. సేవ్ ది టైగర్స్ సీజన్ 3. ఈ హిట్ సిరీస్ తదుపరి భాగంలో ఆమె పాత్ర కొనసాగే అవకాశం ఉంది. కొత్త క్రైమ్ థ్రిల్లర్. ఒక ప్రముఖ ఓటీటీ సంస్థ కోసం ఆమె ఒక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్లో నటిస్తున్నారు. దీని షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. కంటెంట్ డ్రివెన్. ఆమె కేవలం కమర్షియల్ పాటలు, డాన్సుల కోసం కాకుండా కథను మలుపు తిప్పే పాత్రలకే ఓటు వేస్తున్నారు. ఒకవైపు పక్కా లోకల్ కామెడీ, మరోవైపు సీరియస్ పోలీస్ రోల్, ఇలా తన రేంజ్ను పెంచేసుకుంటున్నారు.